ప్రభాస్ గారు 'బాహుబలి' సినిమాతో వరల్డ్ వైడ్‌గా చాలా అంటే చాలా ఫేమ్ సంపాదించుకున్నారనమాట. సో, ఆ సినిమాతో కలెక్షన్స్ పరంగా గూడా బిగ్గెస్ట్ కలెక్షన్స్ క్రియేట్ చేశారనమాట. సో, ఇప్పటికి కూడా ఆ రికార్డ్‌ని మన తెలుగు సినిమా ఇప్పటివరకు ఏది బ్రేక్ జేయలేదు. సో, మేబీ హిందీ నుంచి వచ్చిన 'దంగల్' సినిమా అయితే 2000 కోట్లలో ఫస్ట్ ప్లేస్ ఉంది. తర్వాత 'బాహుబలి 2' ఉందనమాట. అయితే 'బాహుబలి 2' ఇచ్చిన క్రేజ్ తర్వాత ప్రభాస్ గారు వరుసగా పాన్ ఇండియా సినిమాలు తీశారు. బట్ ఏంటంటే 'సాహో' సినిమా యావరేజ్‌గా ఆడినా గూడా కొంచెం కమర్షియల్‌గా అది బిగ్గెస్ట్ హిట్ కొట్టడం మాత్రం తగ్గిందనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన 'రాధేశ్యామ్' సినిమా కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఆ తర్వాత 'ఆదిపురుష్' సినిమా కొంచెం బానే డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. సో, అప్పుడు కొంచెం ఆయన డల్ ఫేస్‌లో ఉన్నప్పుడు అప్పుడు 'సలార్' సినిమాతో ఆయన ఒక్కసారిగా మళ్ళీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారనమాట. ఆ తర్వాత వచ్చిన 'కల్కి' సినిమాతో మరోసారి ఆయనేంటో నిరూపించారు. సో, వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా 'కల్కి' సినిమా వరల్డ్ వైడ్‌గా 1200 కోట్ల పైనే కలెక్షన్స్ రాబట్టి సో, కొన్ని రికార్డ్స్ అయితే బ్రేక్ చేసిందని చెప్పాలి. అయితే ఇప్పుడు ఆయన తీయబోయే సినిమా 'రాజాసాబ్' సినిమా పైన అందరూ హోప్స్ పెట్టుకున్నారనమాట. సో, ఇప్పుడు వరుసగా ఆయన ప్రాజెక్ట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. 'రాజాసాబ్' గానీ, 'స్పిరిట్' గానీ, అలాగే 'ఫౌజీ' సో, అలాగే 'సలార్ 2' ఉంది. 'కల్కి 2' కూడా ఉంది. సో, ఇన్ని వరుస ప్రాజెక్ట్స్‌లో ఆయన చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు. బట్ అయితే ఇప్పుడు 'రాజాసాబ్' మూవీతో షూటింగ్ ఎండింగ్ దశలో ఉందంట. అయితే ఈ మూవీ నుంచి ఒక చిన్న అప్డేట్ వచ్చింది. అయితే 'రాజాసాబ్' టీజర్‌ని అయితే క్రిస్మస్ కానుకగా మూవీ టీమ్ రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేశారంట. బట్ ఇది ఇంకా అఫీషియల్‌గా తెలియట్లేదు. సో, వాళ్ళ నుంచి ఏదైనా అఫీషియల్ న్యూస్ వచ్చినప్పుడైతే మనం ఫిక్స్ చేసుకోవాలి. బట్ కనీసం క్రిస్మస్ కానుకగా గానీ, లేదంటే న్యూ ఇయర్ కానుకగా గానీ ఒక పోస్టర్ గానీ, లేదంటే టీజర్ గానీ పక్కా అయితే రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. బట్ వెయిట్ చేసి చూద్దాం. అయితే ఈ టీజర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.